నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం. యువగలం రథసారథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలను చీరాల నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు చీరాల గడియార స్తంభం వద్ద కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చీరాల పురపాలక సంఘ పరిధిలోని వీధి వ్యాపారులకు మొత్తం 1,48,00,000 విలువైన రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య, గుద్దంటి చంద్రమౌళి, ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, మున్సిపల్ చైర్మన్ మీంచాల సాంబశివరావు, బుచ్చేశ్వరరావు, గంజి పురుషోత్తం, దోగుపర్తి వెంకట సురేష్, లలిత, పొత్తురి సుబ్బయ్య, ఎంఆర్ఎఫ్ రమేష్, తేజ, వేణు వల్లపు, దర్శి నాగేంద్రమణి, కౌన్సిలర్, వివిధ హోదాలో ఉన్న నాయకులు, తెలుగుదేశం గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తల అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తేజం నాన్నగారి నైజాన్ని వనికి పుచ్చుకుని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని తన ఆలోచన విధానంతో తండ్రికి అండదండలుగా ఉంటూ పరిపాలన సాగిస్తున్నటువంటి యువ నాయకులు మన నారా లోకేష్ గారి పుట్టినరోజు కార్యక్రమం. చీరాల శాసనసభ్యులు వారి ఇద్దరు తనయులు అభివృద్ధి ప్రదాత, సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా చేసుకొని పరిపాలన కొనసాగిస్తున్నటువంటి మహానాయకుడు. ఆయన ఆదేశానుసారం చీరాల నియోజకవర్గంలో, చీరాల పట్టణంలో గడియార స్తంభం సెంటర్లో యువ నాయకులు, మానవ వనరుల విద్యాశాఖ మంత్రి, ఆంధ్ర రాష్ట్రాన్ని నలు దిశల అభివృద్ధికి తోడ్పడుతూ తన తండ్రికి అన్నదండలుగా ఉంటూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పథంలో తనదైన శైలిలో అడుగులు వేస్తున్నటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సుమారుగా 2 ఏళ్ల కాలంలో రాజధాని నిర్మాణం అయితే ఏంటి, పోలవరం అయితేనేంటి, సంక్షేమ పథకాలు అయితే ఏంటి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో విరాజిల్లుతున్నట్లు చేసినటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు. ఆయన సారథ్యంలో చీరాల నియోజకవర్గం కొండయ్య గారి ఆధ్వర్యంలో ఆయన తన ఇద్దరు బిడ్డల్ని 2 భుజాలుగా చేసుకొని ఇటు సంక్షేమం వైపు అటు అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నటువంటి చీరాల నియోజకవర్గంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందకరం. సంచలనాలకు మారుపేరుగా చీరాల శాసనసభ్యులు నిలబడుతున్నారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నో ఏండ్లుగా ఆదరణకు నోచుకోక చీరాల నియోజకవర్గంలో చేనేతలు అధిక శాతంలో ఉండి ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్ళకి టెక్స్టైల్ పార్కుకి శంకుస్థాపన చేసిన ఘనత మన చీరాల శాసనసభ్యులు. అట్లాగే పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందడానికి టెక్స్టైల్ ఆటో నగర్ను, అలాగే చీరాల నియోజకవర్గంలో బాపట్ల జిల్లాలోనే ప్రప్రథమంగా 23,75,00,000 రూపాయలతో క్రిటికల్ కేర్ యూనిట్ని ప్రారంభం చేశారు. మరో 1.5 సంవత్సరం కాలంలో ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ పేద, బడుగు, బలహీనత, రోగ పీడిత వాళ్ళందరికీ కూడా అండగా నిలబడుతూ ప్రతి నెల పార్టీ ఆఫీసులో ఒక పండగగా జరుపుకుంటూ సుమారుగా ఇప్పటి వరకు 750 మంది పైచిలుకుగా 7.5 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేసిన ఘనత మన శాసనసభ్యుల వారిని తెలియజేస్తూ మరోసారి లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చీరాల శాసనసభ్యులు మాలకొండయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించబడిందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఫర్ స్క్రోలింగ్ జిల్లా కలెక్టరేట్ న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జాయింట్ కలెక్టర్ భావన, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, ఒంగోలు, గుంటూరు జెడ్పీసీఈలతో కలిసి జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యులు మరియు లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నిటి కృష్ణప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 600 కోట్లతో రైల్వే లైన్లు పాటుగా గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారుల అభివృద్ధి చేయడం జరుగుతుందని, జిల్లాలో బీచ్ల అభివృద్ధి పనుల కోసం 100 కోట్ల నిధులు మంజూరు చేయడం జరుగుతుందని, సూర్యలంక బీచ్ నందు అభివృద్ధి పనులు జరుగుతాయని తెలిపారు. బీచ్లు అభివృద్ధి చేయడంలో తెలుగు రాష్ట్రాల నుంచి జిల్లాలోని బీచ్లకు అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ సంస్థ, డిఆర్డీఏ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంపై సమీక్ష జరుగుతుంది. కార్యక్రమంలో జ్వామా బీడి విజయలక్ష్మి, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయమ్మ, డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్ఈ అనంతరాజు, సిపిఓఏఎస్ రాజు, జిల్లా శ్రీ సంక్షేమ శాఖ పిడి రాధామాధవి, డిఓ శ్రీనివాస్, జిల్లా గనుల భూగర్భ శాఖ డిడి రామచంద్ర, డిఆర్డీఏ పిడి సింగయ్య, ఆర్టీసీ డిఎం విమల, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. శాఖంపై మీటింగ్ చేసిన మన గౌరవనీయులు బాపట్ల పార్లమెంట్ సభ్యులు మీటింగ్ కమిటీకి ఇచ్చేసిన మన గౌరవ మీకు అందరికి తెలిసి ఉంటుంది. గత 4 సమావేశాలు మన గౌరవ ఎంపీ గారి అధ్యక్షతన ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించి ఈ రివ్యూ జరుగుతుంది. దాంతోపాటు గౌరవ ఎంపీ గారు చెప్తుంటారు. సో కన్వర్జెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్తుంటారు. దాంట్లో భాగంగా మనకి ముందుగా జేసీ గారిని ఓపెనింగ్ రిమార్క్స్ వస్తుందిగా కోరుకుంటున్నాం. All the district officers present here. Today we have come here for quarterly దిశ meeting. మనకి ప్రకాశం నుంచి సిఓ జెడ్పీ గారు వచ్చారు. గుంటూరు నుంచి డెప్యూటీ is happening in the central sponsored schemes. I wish all the members, officers a very happy new year, and we are also aware that after the New Year celebrations, of the 2 districts are carved out and a new district was formed, that is Bapatla district. Therefore this district is a very very backward district. I want you to come జరుగుతుంది. ఆ విధంగా మనం అందరం మంచి స్ఫూర్తితోని ముందుకు పోతూ ఉండాలి. మళ్ళీ ఇంటగ్రేటెడ్ ఆక్వా పార్క్ కూడా తయారవుతుంది నిజాంపట్నం దగ్గర. ఎవరికి లేనిది మనకున్న అవకాశం ఏంటంటే, నేను పదే పోయి మనకు గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కావాలని అటు అమరావతి నారాకోడూరు నుంచి నిజాంపట్నం వరకు 4 లేన్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే శాంక్షన్ చేయించుకుని తెచ్చాము. మొత్తంలో ఈ ఎన్నికల తర్వాత గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఎవరికి రాలేదు, మనకే వచ్చింది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి రాని ఆర్ఓబీలు మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి పోయిన సెషన్లో 5 ఆర్ఓబీలు నేను శాంక్షన్ చేసుకుని తెచ్చాను. 5 ఆర్ఓబీస్, ఇట్స్ ఎ రికార్డ్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకుని చీరాల పేరాల నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పేరాల చినరందంలోని ఆయన విగ్రహానికి ఇరిగేషన్ డివిజన్ ఇంజనీరింగ్ సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానంటూ ఆయన ఇచ్చిన నినాదం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని ఇరిగేషన్ డివిజనల్ ఇంజనీర్ సుబ్బారావు అన్నారు. చీరాల పేరాల చిన్నరథం సెంటర్లో నేతాజీ 129వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తన ధైర్య సాహసాలతో ఆనాడు బ్రిటిష్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించారన్నారు. కేవలం ఒక విప్లవ వీరుడుగానే కాకుండా ఒక గొప్ప దర్శకునుడిగా ఆయన ఆలోచనలు నేటికి జాతిని ఉత్తేజం చేస్తూనే ఉన్నాయన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ లో కీలక నేతగా ఎదిగిన నేతాజీ సిద్ధాంతపరమైన విభేదాల వల్ల ఆ తర్వాత బయటకొచ్చారు. భారత జాతీయ సైన్యం ద్వారా ఈశాన్య భారతం, బర్మా సరిహద్దుల్లో బ్రిటిష్ సైన్యంతో నేరుగా తలపడ్డారని గుర్తు చేశారు. అలాంటి మహనీయుని బాటలో నడిచి దేశానికి గర్వకారణంగా నిలవాలని సూచించారు. అనంతరం కేక్ ని కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ కృష్ణమూర్తి, సెక్రటరీ భానుచంద్రమూర్తి, అసోసియేషన్ ప్రెసిడెంట్ కనపర్తి రామారావు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ జీఏవి ప్రసాదరావు, ముఖ్య సలహాదారు శీలం రవికుమార్, పరుచూరి నరేష్, సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जोहार सुभाष चंद्र बोस गारू, जोहार सुभाष चंद्र बोस गारू, जोहार सुभाष चंद्र बोस गारू, बोलो भारत माता की हैप्पी बर्थडे।
చేస్తున్నాం. అలానే ప్రతి సంవత్సరం కూడా ఈరోజు మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం 129వ జన్మదినం జరుపుకున్నటువంటి మన చీరాల పేరాల్లోని చంద్రరాధన్ సెంటర్ లోనంటి మరి సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి మనం పూలమాల వేసి మరి ఆయన యొక్క జన్మదిన వేడుకల్లో మనందరం పాల్గొనడం ఎంతో మనందరికి ఆనందం శుభదాయకంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన చేసిన సేవలు గాని స్వతంత్ర సంగ్రామంలో ఆయన చేసిన కృషి ఎనలేనిది. మరి ఆయన యొక్క కటౌట్ నిజంగా మన దేశంలోనే ఒక ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక సంస్థను స్థాపించి మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వతంత్రం ఇస్తానన్న స్లోగన్తో జై హింద్ అనే ఒక స్లోగన్తో మరి ప్రజల్లోకి వెళ్ళి మరి అప్పట్లో మరి ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించి అనేక మందిని మరి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మన సుభాష్ చంద్రబోస్ గారు. అలాంటి సుభాష్ చంద్రబోస్ BCS ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఇండియాలోనే 4th ర్యాంక్ సాధించిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. అలాగా మన ఇండియన్ ఆర్మీ జపాన్ దేశంలో ఉందని తెలుసుకొని జపాన్ వెళ్ళి ఆ జపాన్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ ట్రైనింగ్ కోసం మరి మలేషియా మరి సింగపూర్ వెళ్ళి ఆ ట్రైనింగ్ చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించారు. దాని ద్వారా బ్రిటిష్ వాళ్ళు గుండెల్లో గడగడలాడించిన వ్యక్తిగా మరి ఒక సుభాష్ చంద్రబోస్ గారు ఒక్కరికే స్మరణీయం. అది చూసినటువంటి బ్రిటిష్ వారి గుండెలు చెదిరిపోయినాయి. అప్పటికి రేడియో ప్రసంగాలు అనేక మంది యూత్ ని మరి ఉత్తేజపరుస్తూ ఆయనకు కావాల్సిన సామాగ్రిని కానీ ఫండ్ మనీ కానీ రేడియో ప్రసంగాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ముందుకొచ్చి ఆయనకు సహాయం చేస్తూ మరి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఏ పుస్తకాల్లో కూడా రాయనటువంటి ఒక సత్యం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళని ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈ చీరాల ప్రజలందరికీ శుభాకాంక్షలు, వందనాలు, అభినందనలు తెలియజేసుకుంటాను. భారతదేశ స్వాతంత్ర పోరాటం కోసం మొట్టమొదటిగా ఆయుధంతో మరి అంటే అత్యాధునిక ఆయుధాలతోటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన వ్యక్తి, స్ఫూర్తిదాత, అందరికీ ఆమోద్య యోగుడు, పూర్తిగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అసూలు బాసి అసలు ఎక్కడికున్నాడో కూడా తెలియకుండా మరి ఆకాశంలో అనంత వాయువుల్లో ప్రాణాలు వదిలిపెట్టిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి నివాళులు, అశ్రుతాంజలి తెలియజేస్తున్నాను. ఆయన జాడలో ఆయన స్ఫూర్తిలో అవసరమైనప్పుడు మరి ఇటువంటి హింస మరి దౌర్జన్యాలు తలెత్తినప్పుడు సమాజంలో దేశంలో మరి ఆయుధం పట్టక తప్పదని మరి మొట్టమొదటిసారిగా భారతదేశాన్ని తెలియజేసిన స్ఫూర్తిదాత నేతాజీ చంద్రబోస్ గారు. అదేవిధంగా మరి మన భారతదేశ పోరాటం కోసం మహాత్మా గాంధీ గారు అహింసా పద్ధతిలో మరి ఆయుధ పద్ధతి ద్వారా మరి సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు గారు లాంటి వాళ్ళు మరి ముందుకు రాబట్టి ఈ రోజు మనం భారతదేశంలో స్వేచ్ఛా స్వాతంత్రాలతోటి మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము అన్న సంగతి మనము ఎప్పుడు ఈ జీవితం మొత్తం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛా స్వాతంత్రాలని పూర్తిగా మనం ఉపయోగించుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి భారతదేశము, ఒక ఆదర్శవంతమైన భారతదేశంగా ప్రపంచానికి తలమానికంగా నిలవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ మహనీయుని స్మరించుకుంటూ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి 129వ జయంతిని నేతాజీ సేవా సమితి తరఫున పేరాల చిన్నరథన్ సెంటర్ లో ఉన్న నేతాజీ విగ్రహం వద్ద జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అందరూ కూడా చక్కగా అటెండ్ అయ్యారు, చాలా కోఆపరేషన్ చేశారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన ద్రాక్షారం సుబ్బారావు గారికి, తర్వాత NGO అసోసియేషన్ రాష్ట్ర తాలూకా ప్రెసిడెంట్ గారైన శ్రీనివాసరావు గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే మా సభ్య సమాజానికి అందరినీ కూడా థ్యాంక్స్ చెప్తూ ప్రతి నెల మనం 2వ శనివారం ఇలాంటి కార్యక్రమాలు పేదలకు టిఫిన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా హాజరయ్యి ప్రోగ్రామ్స్ ని చక్కగా సక్సెస్ చేస్తారని అందరినీ మరీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మా వైస్ ప్రెసిడెంట్ గారైన వేముల చంద్రశేఖర్ గారిని 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. వసంత పంచమిని పురస్కరించుకుని చీరాల రామమందిరం వీధిలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
చదువుల తల్లి విద్యార్థి దేవత జ్ఞానప్రదాయిని శ్రీ సరస్వతీదేవి జన్మదిన సందర్భంగా జరుపుకునే పండగే వసంత పంచమిని ప్రధానాచార్య పనతుల పావని అన్నారు. ఈ సందర్భంగా విద్యాభారతి జిల్లా కార్యకర్త చందులూరి గీత మాట్లాడుతూ మానసిక శారీరక భౌతిక వికాసంతో చిన్నారులు పాఠశాలలో విద్యాభ్యాసం చేయడం జరుగుతుందని తెలిపారు. పిల్లలకు విద్యాబుద్ధులు జ్ఞాన సంపద కలగాలని శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఈరోజు వసంత పంచమి సందర్భంగా సరస్వతి అమ్మవారికి పిల్లలందరి చేత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజ అర్చన కార్యక్రమాలను పండితులు కృష్ణశాస్త్రి శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. పిల్లల తొలి అడుగు ధర్మ మార్గంలో నడవాలనే ఉద్దేశంతో ఈ విశేషమైన రోజున అమ్మవారిని పూజించడం వల్ల మంచి విద్య చక్కటి వాక్కు లభిస్తుందని విద్యార్థులకు ఉచితంగా పలక బలపం అందజేసి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ లలిత, సిహెచ్ ఉషారాణి, కె భార్గవి, గౌరీ, సింధుజ, ప్రబంధకారిణి అధ్యక్షులు గోపు రంగారావు, ఉపాధ్యక్షులు మొబైల్ శివప్రసాదరావు, సెక్రటరీ నారాయణ సత్యబాబు, జాయింట్ సెక్రటరీ సాంబశివరావు, కోశాధికారి ఎంఆర్కే మూర్తి, ప్రబంధకారిణి మాతాజీలు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పెద్దలు కూర్చున్నటువంటి పూజకు కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా చెప్పేటువంటి సంకల్పాన్ని పలుకుతూ ఉండండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థపూర్వక సగుణ సంపన్నత ప్రాప్త్యర్థం మమ కుమారస్య కుమార్యాః శ్రీపంచమి సర్వదిన పురస్సర మహాసరస్వతి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్త్యర్థం సకల భక్తి జ్ఞాన విద్యా ఆది సాధన చతుష్టయ పూర్వక సకల విద్యా ప్రాప్త్యర్థం ఉన్నతోన్నత విద్యాభివృద్ధి ద్వారా విద్యానంతర విద్యా సహిత సకల సద్బుద్ధి సత్ప్రవర్తనాది సత్కార్య ఆచరణ యోగ్యత సిద్ధ్యర్థం శ్రీ మహాసరస్వతి అనుగ్రహ ప్రాప్త్యర్థం అనుకోండి. శ్రీ మహాసరస్వతి అనుగ్రహ ప్రాప్త్యర్థం శ్రీ పంచమి పర్వదిన పురస్సర ఆ యజమానయో సకల ఉతోహ సకల విద్యార్థినాం ఉన్నతోన్నత విద్యా ప్రాప్త్యర్థం ఏతత్ దేవాలయ ఏతత్ శ్రీ సరస్వతి మహాశిశుమందిర మహావిద్యాలయ ఓం శృణవత్సప్రవక్ష్యామి కవచం సర్వకామదం శృతిసారం శృతిముఖం శృతియుక్తం శృతిపూజితం వృత్తం కృష్ణేన గోలోకే మత్యం బృందారమయవని రాసేస్పరేణ విభునా రాసేవై రాసమండలే ఆదేవ గోపనీయంచ కల్పయత్తక్షమక్షరం అసుతార్థమంత్రాణాం సమూహైః సమన్వితం యద్భజ్యాస్తి సమర్వాత్రంభాం దుర్యమాద్యాస్తి బృహస్పతిః యద్వత్తా భగవాన్ చక్రః సర్వదేశేషు పూజితః పఠనాంతదశనాభ్యాస్మి కవీంద్రో వాచాత్మపానస్యకటాయుధః గ్రంథకాయద్భద్గాదక్షకార్యాయనః సర్వం దత్తావేదకాంతేన పరారాక్షరనాకిల సకారేణ మాత్రేణ పుస్తద్వైవాయన స్వయం. నమస్తే. చీరాలలో ఈరోజు శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల నందు వసంత పంచమి సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. ఈ అక్షరాభ్యాస కార్యక్రమానికి చిన్నారులు 25 మంది 25 మంది దంపతులు వాళ్ళ పిల్లలకి చిన్నారులను తీసుకుని వచ్చి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని జరిపించారు. కృష్ణశాస్త్రి గారు పురోహితులుగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ పాఠశాల ప్రబంధకారిణి సభ్యులు అలాగే ఈ పాఠశాలలో ఉండేటువంటి పిల్లలు మన పాఠశాల స్థాయి అలాగే మండల స్థాయి జిల్లా స్థాయి ఆ తర్వాత రాష్ట్ర స్థాయి అఖిల భారత స్థాయి వరకు వారి యొక్క మనోవికాసాన్ని వారి యొక్క విద్యను అనేక రంగాలలో వాళ్ళకి ఏ రంగంలో అయితే ఏ విషయంలో అయితే వాళ్ళకి నైపుణ్యం చూపగలుగుతారో ఆ విషయంలో వాళ్ళకి శిక్షణను ఇచ్చి అఖిల భారత స్థాయి వరకు తీసుకుని వెళ్ళడం అనేటువంటిది ఈ పాఠశాల యొక్క ప్రత్యేకత. ఫర్ స్క్రోలింగ్ జిల్లా కలెక్టరేట్ న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జాయింట్ కలెక్టర్ భావన, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, ఒంగోలు, గుంటూరు జెడ్పీసీఈలతో కలిసి జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యులు మరియు లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నిటి కృష్ణప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 600 కోట్లతో రైల్వే లైన్లు పాటుగా గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారుల అభివృద్ధి చేయడం జరుగుతుందని, జిల్లాలో బీచ్ల అభివృద్ధి పనుల కోసం 100 కోట్ల నిధులు మంజూరు చేయడం జరుగుతుందని, సూర్యలంక బీచ్ నందు అభివృద్ధి పనులు జరుగుతాయని తెలిపారు. బీచ్లు అభివృద్ధి చేయడంలో తెలుగు రాష్ట్రాల నుంచి జిల్లాలోని బీచ్లకు అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ సంస్థ, డిఆర్డీఏ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంపై సమీక్ష జరుగుతుంది. కార్యక్రమంలో జ్వామా పీడి విజయలక్ష్మి, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయమ్మ, డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్ఈ అనంతరాజు, సిపిఓఏఎస్ రాజు, జిల్లా శ్రీ సంక్షేమ శాఖ పీడి రాధామాధవి, డిఓ శ్రీనివాస్, జిల్లా గనుల భూగర్భ శాఖ డిడి రామచంద్ర, డిఆర్డీఏ పీడి సింగయ్య, ఆర్టీసీ డిఎం విమల, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. దిశా కమిటీ మీటింగ్ చేసిన మన గౌరవనీయులు బాపట్ల పార్లమెంట్ సభ్యులు మీటింగ్ కమిటీకి ఇచ్చేసిన మన గౌరవ మీకు అందరికి తెలిసే ఉంటుంది. గత 4 సమావేశాలు మన గౌరవ ఎంపీ గారి అధ్యక్షతన ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించి ఈ రివ్యూ జరుగుతుంది. దాంతో గౌరవ ఎంపీ గారు చెప్తుంటారు. సో కన్వర్జెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్తుంటారు. దాంట్లో భాగంగా మనకి ముందుగా జేసీ గారిని ఓపెనింగ్ రిమార్క్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటాం. All the district officers present here. Today we have come here for quarterly Disha meeting. మనకి ప్రకాశం నుంచి సిఓ జెడ్పీ గారు వచ్చారు. గుంటూరు నుంచి డెప్యూటీ is happening in the central sponsored schemes. I wish all the members, officers a very happy new year, and we are also aware that after the New Year celebrations, of the 2 districts are carved out and a new district was formed, that is Bapatla district. Therefore this district is a very very backward district. I want you to come జరుగుతుంది. ఆ విధంగా మనమందరం మంచి స్ఫూర్తితోని ముందుకు పోతూ ఉండాలి. మళ్ళీ ఇంటగ్రేటెడ్ ఆక్వా పార్క్ కూడా తయారవుతుంది నిజాంపట్నం దగ్గర. ఎవరికి లేనిది మనకున్న అవకాశం ఏంటంటే, నేను పదే పోయి మనకు గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కావాలని అటు అమరావతి నారాకోడూరు నుంచి నిజాంపట్నం వరకు 4 లేన్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే శాంక్షన్ చేయించుకుని తెచ్చాం. మనం మొత్తంలో ఈ ఎన్నికల తర్వాత గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఎవరికి రాలేదు, మనకే వచ్చింది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి రాని ఆర్ఓబీలు మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి పోయిన సెషన్లో 5 ఆర్ఓబీలు నేను శాంక్షన్ చేసుకుని తెచ్చాను. 5 ఆర్ఓబీస్, ఇట్స్ అ రికార్డ్. పేరాల చిన్నబోసు బొమ్మ సెంటర్లో స్థానిక నాయకులు జయశంకర్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన పోరాటాల త్యాగాలను స్మరించుకొని నేటి యువతకు ప్రారంభం కల్పిస్తూ ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు. సాయుధ పోరాటం ద్వారా బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలని నమ్మి ఆచరణలో పెట్టిన నేతాజీ పాత్ర నిర్వచనీయమని పలువురు నేతాజీ అభిమాన సంఘ నాయకులున్నారు. ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేశ స్వాతంత్ర్యం కోసం కథన రంగంలో దూగిన ధైర్యశీలి, ఇండియన్ ఆర్మీని స్థాపించి ఎందరో యువకులకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన ధైర్యం, దేశభక్తి నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ సభ్యులు శంకర్ శెట్టి, నాగేశ్వరరావు, రూరల్ అధ్యక్షుడు బక్క మనోహర్ రెడ్డి, డాక్టర్ తాడివలస దేవరాజు, బీజేపీ సీనియర్ నాయకులు పింజాల భరణీరావు, ఓడరేవు బీజేపీ నాయకులు దామశెట్టి శ్రీనివాస్ గుప్తా, కృష్ణమూర్తి, మున్నం శ్రీనివాసరెడ్డి, చిప్పల శ్రీను, బోదాటి వెంకట్, పారాల స్థానిక నాయకులు నరేష్ పాల్గొన్నారు. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 129వ జయంతిని ఈ పేరాల చిన్నరథం సెంటర్ వద్ద నిర్వహించాం. అలానే మన అన్నదాత వారి వీధిలో గల
నేతాజీ చిన్న విగ్రహాన్ని కూడా ఈరోజు సత్కరించి వారికి ఘనంగా నివాళులర్పించాం. ఈ కార్యక్రమానికి మా జయశంకర్ గారు చాలా ఇంట్రెస్ట్గా అన్ని అరేంజ్మెంట్ చేశారు. పూలతో సహా అరేంజ్మెంట్ చేశారు. పళ్ళు, పూలు, టెంకాయ అన్ని అరేంజ్మెంట్ చేశారు. వారు నిజంగా చెప్పాలంటే నేతాజీ సిన్సియర్ భక్తులు. ఆయన ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ప్రత్యేకంగా పిలిచి ఈ కార్యక్రమాన్ని బోసు గారి చరిత్ర చెప్పాలంటే చాలా ఉంటుంది. నేను అంత చిన్నవాడిని, నాకు తెలియదు. ఆయన అడుగుజాడల్లో యువత నడిచి మన దేశాన్ని సౌభాగ్యాన్ని కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి వేడుకల్ని చీరాల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ మరియు అన్ని యూనియన్ల నాయకులు, అన్ని సంఘాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు ఎంతో ఘనంగా వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశం కోసం ఎంతోమంది తమ ప్రాణాలు అర్పించి ఈరోజు అసలు ఎవరో ఏమిటనేది కనుమరుగైపోయినటువంటి ఈ పరిస్థితుల్లో వారి త్యాగాలను కానీ, వారు చేసినటువంటి దేశానికి చేసినటువంటి సేవలను కానీ రాబోయే తరాలకి గుర్తు చేయాలనే విధానంతో కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొంతమంది దేశ స్వాతంత్రుల్ని రాబోయే తరాలకు పరిచయం చేయాలనే సంకల్పంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలుకు చెందిన HCGMNR క్యాన్సర్ హాస్పిటల్ నిపుణులు ఆర్వి రఘునందన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం ద్వారా అరికట్టవచ్చని డాక్టర్ ఆర్వి రఘునందన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలు క్యాన్సర్ హాస్పిటల్లో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ తదితర పథకాలు అర్హులైన వారందరికీ వర్తిస్తాయని తెలిపారు. వైద్య శిబిరంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ CH శరత్ బాబు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంకా లేదు వచ్చింది అంటే వాళ్ళు లేదని చెప్పలేదు. క్యాన్సర్కి ముందు స్టేజ్, క్యాన్సర్ వచ్చే ముందు ఉంటుంది కూడా, అలాంటి ఇది ఉంది అంటున్నారు. ఎక్కడా లేదని చెప్పలేదు, ఉంది సరిగ్గా ఇంకా లోపు తీయాల. అవును తీయాలా, సమస్య ఉంది. మొగ అలవాటు ఉందా, అది ఆపాలా, చుట్టా ఆపాలి. నమస్కారం, నా పేరు డాక్టర్ ఆర్వి రఘునందన్. నేను HCGMNR క్యాన్సర్ హాస్పిటల్ ఒంగోలులో సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్గా ఉన్నాను. మేము ఇక్కడ చీరాలకి ప్రతి నెల 4వ శుక్రవారం ఇక్కడ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ మనం క్యాన్సర్ పేషెంట్స్ని వాళ్ళ డయాగ్నోసిస్ వాళ్ళు చూసి వాళ్ళ లక్షణాలు చూసుకొని వాళ్ళని డయాగ్నోస్ చేయడము, దానికి సంబంధించిన ట్రీట్మెంట్, వాళ్ళకి కొన్ని సూచన సలహాలు ఇవ్వడం కానీ, క్యాన్సర్ సమస్య స్టేజ్ కానీ క్యాన్సర్కి ముందు స్టేజ్ మనం డయాగ్నోస్ చేసుకుని ముందుగానే దాన్ని గుర్తించి దాన్ని నివారణ చేయడం కానీ ఇవన్నీ మనం ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాము. సో ఇలాంటి డయాగ్నోస్ అయిన పేషెంట్స్ని మనం MNR క్యాన్సర్ హాస్పిటల్ ఒంగోలులో క్యాన్సర్ సమస్యల ట్రీట్మెంట్, వాళ్ళకి సర్జరీ ఆపరేషన్లు కానీ, దానికి కీమోథెరపీ మందుల ద్వారా కానీ, లేకపోతే రేడియేషన్ ట్రీట్మెంట్ కానీ మనం ఇక్కడ ఒంగోలులో మనం HCGMNR క్యాన్సర్ హాస్పిటల్ చేస్తున్నాము. మా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది, EHS ఉద్యోగశ్రీ స్కీమ్స్ ఉంది, ఆరోగ్య భద్రత పోలీస్ స్కీమ్స్ ఉంది. దీని కాకుండా మన ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. దీని ద్వారా మన పేషెంట్స్కి వాళ్ళకి ఫ్రీగా మనం ట్రీట్మెంట్ మనం చేస్తున్నాము. ఇంకోటి మన హాస్పిటల్లో కొత్తగా లేటెస్ట్ రేడియేషన్ మెషిన్స్ ఉన్నాయి. దీని ద్వారా మనం మంచి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ చాలా
చాలా విదేశాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో ఉండే బెస్ట్ రేడియేషన్ ట్రీట్మెంట్ మన ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్లో ఈ లేటెస్ట్ మెషిన్ ద్వారా మనం చేయగలుగుతున్నాము. చాలా టెక్నిక్స్ ఉన్నాయి, ఎంఆర్టీ, ఐజీఆర్టీ, ర్యాపిడ్ ఆర్బిఎం, ఇలాంటి లేటెస్ట్ రేడియేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. దీని ద్వారా మనకి ఏమి అడ్వాంటేజ్ ఏమంటే క్యాన్సర్ని మనం జస్ట్ ఆ క్యాన్సర్ మాత్రం టార్గెట్ చేసుకొని మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దాని చుట్టుపక్కల ఉన్న ఈ నార్మల్ టిష్యూస్కి మనం కంప్లీట్గా రేడియేషన్ అవాయిడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా పేషెంట్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తగ్గుతాయి, పేషెంట్కి మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, పేషెంట్కి క్యూర్ కూడా చాలా బాగా జరుగుతుంది. సో ఇలాంటి లేటెస్ట్ మెషిన్స్ మన హెచ్సిజిఎంఆర్ క్యాన్సర్ హాస్పిటల్లో మనం తెప్పించున్నాము. సో ఈ సర్వీసెస్ని మీరు వాడుకోవాలని కోరుకుంటున్నాం. చీరాల ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు, సాయుధ పోరాట వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 60 మంది పేదవారికి దుప్పట్లు, బిస్కెట్లు ప్యాకెట్లు పంపించేశారు. అనంతరం వసంత పంచమిని పురస్కరించుకొని స్కూల్ ప్రాంగణంలోని సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్లో విద్యను అభ్యసించే 10వ తరగతి విద్యార్థులకు పెన్నులు అందజేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ, చారుగుల గురుప్రసాద్, నారాయణమూర్తి, శ్రీరామ్ రమేష్, డాక్టర్ డేగల శ్రీనివాస్, మద్దుల నాగేశ్వరరావు, వీరాంజనేయులు, రమణరావు, సుధాకర్రావు, చెంగలరాయుడు, రామం బ్రహ్మం, నారాయణరావు, ఉమా మహేశ్వరరావు, ఓల్డ్ స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన స్వాతంత్ర సమరయోధుడు, సాయుధ పోరాట వీరుడు. ఆయన 129వ జయంతి సందర్భంగా ఈరోజు ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. వారి గురించి 4 మాటలు చెప్పుకుందాం. వారు 1897 జనవరి 23వ తారీఖున జానకీనాథ్ బోస్ ప్రభావతి దంపతులకు 9వ సంతానంగా జన్మించడం జరిగింది. వారికి మొత్తం 14 మంది సంతానం. ఈయన 9వ వాడు, 6వ కుమారుడిగా జన్మించాడు. వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ కుటుంబం సంపన్న కుటుంబం. తర్వాత ఆయన ప్రముఖ న్యాయవాది. ఆయన పశ్చిమ బెంగాల్ శాసనసభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. ఆయన మరి ఒరిస్సా రాష్ట్రం కటక్లో జన్మించడం జరిగింది. ఆయన ఉన్నత విద్య కటక్లోనే జరిగింది. తర్వాత కలకటాలో డిగ్రీ పూర్తి చేసి తర్వాత లండన్ వెళ్ళి అక్కడ సివిల్ సర్వీస్లో ఆయన 4వ ర్యాంకుగా ఉత్తీర్ణుడు అవ్వటం జరిగింది. అయితే చిన్నతనం నుంచి అతని బానిసత్వం అంటే మన అదృష్టంగా భావించాలి. ఆయన మరణం 1945 ఆగస్టు 18వ తారీఖున అంటారు. తైవాన్ విమాన ప్రమాదంలో చనిపోయారు అంటారు, కానీ ఈ రోజు వరకే అది మిస్టరీ వేయలేదు. మరి ఆయనకి ఇంతవరకు వర్ధంతి కూడా కరెక్ట్గా జరిపే టైం కూడా లేదు. అసలు దాని మీద విచారణ జరిగినా కూడా ఇంతవరకు ఏమేది ఆచూకీ కూడా తెలియలేదు. వర్ధంతి మాత్రం లేదు, ఆ తారీఖు మాత్రం సూక్ష్మంగా చెప్పుకోవటం జరుగుతుంది. లాంటి మహానుభావుడికి ఈరోజు మనం జయంతి జరుపుకోవటం మన అదృష్టంగా భావిస్తూ వారికి అందరూ ఘనమైన నివాళులు అర్పించాల్సిందిగా మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సరస్వతీదేవి అమ్మవారి విగ్రహం మరి మండపం కూడా 80,000 రూపాయలు ఖర్చుతో నిర్మించాం. ఈరోజు వసంత పంచమి, సరస్వతి అమ్మవారికి పవిత్రమైన రోజు. ఈరోజు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించి అక్కడ పెన్నులు పెట్టి అమ్మవారి సమక్షంలో పూజలు జరిపించి ఆ పెన్నులు మీకు బహుకరించడానికి మేము వచ్చాము. ఆ పెన్నులు పెట్టి మీరు రాసి భవిష్యత్తులో 10th క్లాస్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులై ఉన్నత చదువులు చదువుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలతో విరాజిల్లి అలాగే మీరు కూడా సేవ చేయాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ రోజు ప్రతి ఒక్కరికి ఒక పెన్ను ఇవ్వడానికి మేము వచ్చాం కాబట్టి దయచేసి అందరూ. చీరాల పట్టణంలోని నారాయణ పాఠశాలలో శుక్రవారం వసంత పంచమి సందర్భంగా సరస్వతి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నిరుపమ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నిరుపమ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో వసంత పంచమి రోజున సరస్వతి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తున్నామని తెలిపారు. పాఠశాల విద్యార్థులతో పాటు బయట నుంచి వచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లలకు కూడా అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని 10వ తరగతికి సంబంధించిన చదువును ఈ రోజునే ప్రారంభిస్తామని తెలిపారు.
గత విద్యా సంవత్సరంలో నారాయణ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించడంతో పాటు జిల్లాలో తొలి స్థానంలో నిలిచి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చారని ప్రిన్సిపల్ నిరుపమ గర్వంగా తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ నిరుపమ, నారాయణ, ప్రిన్సిపల్ ఆఫ్ నారాయణ స్కూల్. ఈరోజు మా స్కూల్ నందు సరస్వతి పూజ నిర్వహించడం జరిగిందండి. వసంత పంచమి సందర్భంగా ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం మేము ఇలానే ఈ సరస్వతి పూజ నిర్వహించడం జరుగుతుంది. ఈ పూజలో ముఖ్యంగా అక్షరాభ్యాసం చేయదలుచుకున్న వాళ్ళు మా పేరెంట్స్ కావచ్చు, బయట పేరెంట్స్ కావచ్చు, పూజ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ చేత అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుంది. దీంతో పాటు మా 9th క్లాస్ అందరినీ కూడా ఈ పూజలో కూర్చోబెట్టి నెక్స్ట్ 10th సిలబస్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి సపోర్ట్ ఇచ్చిన పోయిన సంవత్సరం స్టేట్ 3rd ర్యాంక్ మా విద్యార్థులు సాధించారు. అలాగే జిల్లా 1st ర్యాంక్ సాధించారు. ఇలాంటి విజయాలని మరెంతో మంది సాధించాలని, అలాగే మేము అలాంటి పిల్లల్ని తీర్చిదిద్దాలని ఈ సరస్వతి పూజ నిర్వహించడం జరిగిందండి. దీనికి సపోర్ట్ చేసిన మా తల్లిదండ్రులు, మా పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.